తీపి గుమ్మడికాయ కూర. 1/2 కేజీ గుమ్మడికాయని పైన తొక్క తీసేసి లోపల విత్తనాలు కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోండి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసుకోండి. పసుపు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఈ ముక్కలన్నీ మగ్గనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఈ ముక్కలన్నింటినీ మగ్గనివ్వండి. ముక్కల నుండి ఇలాగా వాటర్ బయటకు వచ్చి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి, రుచికి సరిపడా కారం, సన్నగా తరిగిన బెల్లం వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గుమ్మడికాయ కూర రెడీ అయిపోతుంది. అన్నంలోకి సూపర్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.